గుడ్ ఆఫ్టర్నూన్. ఆరోగ్యశ్రీపై ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత పాలకుల బకాయిలు తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. ఆనాటికి ఈనాటికి ఆరోగ్యశ్రీ ఖర్చుల తేడాను సైతం విడమరిచి చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ బకాయిలే ఎక్కువగా ఉన్నాయన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ ఎలా దుర్వినియోగమైంది, ప్రస్తుత ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఎంత ఖర్చు చేసిందో కూడా సభలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష, యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు అధ్యక్ష. 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అవుట్ స్టాండింగ్, ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో, యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు 727.75 కోట్లు అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తుందో, వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు, 22-23లో ప్రైవేట్లో 48 కోట్లు. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి ఫిబ్రవరి 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది.